సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ప్రధాని మోడీ కేంద్రంపై విషం కక్కినంత మాత్రాన వైఫల్యాల నుంచి తప్పించుకుంటామనుకుంటే అది పొరపాటు పడినట్లేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అడుగడుగునా నిలదీస్తామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను భర్తీ చేసి వారే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. అది రైతాంగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అందుకే ప్రతి వారం రోజులకోసారి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇచ్చినటువంటి హామీల అమలులో ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని దాని నుంచి కొత్త అంశాల దృష్టికి తీసుకుపోవడం కోసము లేని విషయాలను మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడము, ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము. మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు. అక్కడ అటెండెన్స్ వేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ